మీ జీవితంలో మీకు ఎక్కువ రాబడి ఇచ్చేది, మీకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది, మీకు ఎక్కువ సంతుష్టిని కలుగజేసేది, మీకు ఎక్కువ అభివృద్ధిని కలుగజేసేది ఏంటి? మీ ఉద్యోగమా, మీ వ్యాపారమా, మీ చదువా, మీకు ఇచ్చిన అధికారమా, మీకు ఇచ్చినటువంటి బలమా, మీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైంది మీ బిడ్డలా? ఏదో చూడండి, సాతాను మన మీదకి వచ్చినప్పుడు మిగిలిపోయినవి తీసుకెళ్ళడం వాడు. నీ జీవితంలో బలహీనమైనవి వాడికి అక్కర్లా. ఎక్కడ కొడతాడో తెలుసా? నీకు ముఖ్యమైనది ఏదో అది అందులో నిన్ను ఓడగొడతాడండి. అందులో నిన్ను ఓడగొడతాడు. నీ ఉద్యోగంలో నీకు సమస్య పెడతాడు, నీ వ్యాపారంలో నీకు నష్టం పెడతాడు, నీ బిడ్డల ద్వారా నీకు బాధ పెడతాడు. ఎక్కడ అటాక్ చేస్తున్నాడు ఇవాళ సాతాను? కుటుంబంలో ఓడిపోతున్నాడు, బయటకు వెలుస్తున్నాడు. చాలామంది పాస్టర్ల జీవితాల్లో కూడా సైతాను బయట గొప్ప సేవ చేస్తున్నారు, అనేక ఆత్మలు సంపాదిస్తున్నారు. తీరా తన ఇంట్లోకి వచ్చేటప్పటికి తన భార్య విషయమో, భర్త విషయమో, బిడ్డల విషయంలో ఓడిపోతున్నారు. కారణం, దేవుణ్ణి మరిచిన వారు ఓడిపోతారు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆ విరిగి నలిగిన హృదయాన్ని పోగొట్టుకుంటే మనం జయించలేమండి. ఒక లోకమంతా సంపాదించుకున్న ప్రాణం సంగతి పక్కన పెట్టండి, తన కుటుంబాన్ని పోగొట్టుకుంటే అది వల్ల ప్రయోజనం ఏముంది?